హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను. దాని గురించి అయితే ఒక 100 గ్రామ్స్ అయితే కందిపప్పుని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్, 4 పచ్చిమిర్చి, ఒక స్పూన్ పసుపు, ఒక టమాటా కూడా వేసి మూత అయితే పెట్టి కుక్కర్ విజిల్కి పెట్టేస్తున్నానండి. ఒక 2 to 3 విజిల్స్ వరకు అయితే పెట్టేసేయండి. దానివల్ల కాస్త మెత్తగా అయిపోతుంది. అలా అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ అయితే మామిడికాయనైతే కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో సరిపడినంత ఉప్పు, అలాగే కారాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి అయితే కలిపి మూత పెట్టేసేయండి. ఒకే ఒక విజిల్కి అయితే పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ముక్కలు ముక్కలుగా అయితే కనిపిస్తుంది మామిడికాయ అనేది పేస్ట్ అవ్వకుండా. దీంట్లో తాలింపు కోసం అయితే నేను ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పప్పులోకి అయితే కలిపేసుకోవాలండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పప్పు మామిడికాయ అయితే రెడీ.